ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నుండి 55 కిలోమీటర్ల దూరంలో తపోశక్తి కలిగిన సిద్ధులు సంచరిస్తున్న ప్రాంతం సిద్ధుల కోనగా పిలువబడుతుంది. నేటికి సిద్ధులు భక్తులకు రహస్యంగా అనేక రూపాల్లో దర్శనమిచ్చి వారి బాధలను తొలగిస్తున్నారన్న నమ్మకం భక్తులలో ఉంది. ఈ ప్రాంతం నెల్లూరు నుండి గూడూరు మీదుగా సైదాపురం మండల సమీపంలో అటవీ ప్రాంతంలో స్వచ్ఛందంగా ఏర్పడిన కొండల నడుమ పచ్చని చెట్లు, వనమూలికలతో నిండిన సెలయేర్ల నడుమ నెలకొని ఉంది ఈ కోన. 800 సంవత్సరాల క్రితం మానవ సంచారానికి దూరంగా క్రూరముగాలు సంచరిస్తున్న అటవీ ప్రాంతంలోని కొండ కింద ప్రాంతంలో దైవాంశ సంభూతులు అయిన 2 యోగీశ్వరులు శ్రీ నవకోటి సిద్ధేశ్వర, శ్రీ నవనాగ సిద్ధేశ్వరుల తపస్సు చేసిన ప్రాంతం ఇది. సిద్ధుల తపస్సుకు మెచ్చి శివపార్వతులు ఈ ప్రాంతంలో దర్శనమిచ్చినట్లుగా స్థల పురాణ విశిష్టతగా భక్తుల ద్వారా తెలుస్తోంది. కోన ప్రారంభంలో శ్రీ గణపతి విగ్రహం, ఆయన సోదరుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నందీశ్వరుడు, ఈశ్వరుడు, ఆంజనేయ స్వామి వార్ల ఎత్తైన విగ్రహాల నడుమ దక్షిణామూర్తి ఆలయ ద్వారం ముందు కనిపిస్తాయి. ఆలయం లోపల నవగ్రహాలు, అయ్యప్ప స్వామి, కాత్యాయని అమ్మవార్ల చిన్న చిన్న గుడులు మనకు ఆశీర్వాదాలు అందిస్తున్నట్లుగా కనిపిస్తాయి. మరో పక్కన పూజలు నిర్వహించేందుకు హోమగుండం ఉంటుంది. అలాగే నాగరాజు విగ్రహాలు దర్శనమిస్తుంటాయి. గుడి పక్కన నాగేంద్ర ఈశ్వర స్వామి ఆలయం కూడా ఉంది. పిల్లలు పుట్టిన వారు ఇక్కడ పూజలు నిర్వహించి తమ కోరికలను తీర్చుకుంటారు.
అలాగే భక్తి మార్గంలో ప్రారంభమయ్యే మన కాలినడక నేరుగా కొండపైకి చేరుకుంటుంది. ముందుగా పాము పడగ కింద శివలింగం ఉండేలా ఏర్పాటు చేయడం ఆకర్షణగా కనిపిస్తుంది. కొండ మధ్యలో కోన ఏర్పాటుకు కారకులు, స్థల విశిష్టతకు మూలమూర్తులు అయిన సిద్ధుల ప్రతిరూపాలు వారు తపస్సు చేసిన గృహభాగంలో కనిపిస్తాయి. వారి ఆశీస్సుల కోణం భక్తుల దూర ప్రాంతం నుండి ఇక్కడికి వస్తుంటారు. శ్రీకాళహస్తిలో సాలీడు, పాము, ఏనుగు పరమేశ్వరుడికి ఎలా పూజలు చేశాయో అలాగే ఈ సిద్ధుల కోనలో సిద్ధులు తపస్సు చేసే సమయంలో పెద్ద పులి, నాగుపాము, ఉడుములు వారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటాయి. ఇవి రాత్రులు మాత్రమే సంచరిస్తుంటాయని పూజారులు చెప్పారు. ఎవరికీ ఇవి కనిపించవని, రాత్రులు మాత్రమే సిద్ధుల వద్దకు వస్తాయని చెప్పారు. కొండపై చివరన శివపార్వతులు కొలువై చిన్నపాటి ఆలయం ప్రశాంత వాతావరణంలో మనకు దర్శనమిస్తుంది. ఇక్కడ జమ్మి చెట్టు మనకు పవిత్రంగా కనిపిస్తుంది. బిడ్డల కోసం పరితపించేవారు జమ్మి చెట్టుకు ముడుపులు కట్టి సంవత్సరం తిరగకముందే సంతానం కలిగిన సంఘటనలు అనేకం ఇక్కడ వినవచ్చు. సమీపంలో కొండల్లో నుండి అటవీ ప్రాంత మొక్కలు, చెట్ల మధ్య నుండి పారుతున్న నీరు 5 ప్రాంతాల్లో నిల్వ ఉంటుంది. వీటిని దోన్లు అని పిలుస్తారు. సహజసిద్ధంగా రాతి నుండి వచ్చే ఈ నీటిలో స్నానం చేస్తే రోగాలు తగ్గుతాయని భక్తుల నమ్మకం.
కోణంలో కార్తీక మాసం, మాఘమాసములు ఘనంగా నిర్వహిస్తారు. కార్తీక మాసం మహాశివరాత్రి నాడు భక్తులతో ఈ కోన కిక్కిరిసి ఉంటుంది. అటవీ ప్రాంతంలో కాలినడకకే పరిమితమైన ఈ మార్గం నేడు బస్సులు, కార్ల ద్వారా భక్తులు వస్తుంటారు. సమీపంలో ఉన్న సైదాపురం గ్రామంలో శివరాత్రి రోజున స్వామి పేర గ్రామోత్సవాలను నిర్వహించడం పరిపాటి. కొండకింత ప్రాంతంలో సిద్ధుల ఆశ్రమం మనం చూడొచ్చు. ఇక్కడ నవగ్రహాలు, సరస్వతి, అన్నపూర్ణాదేవి విగ్రహాలు ఉంటాయి. వచ్చే భక్తులకు నిత్య అన్నదానం చేస్తుంటారు. ప్రకృతి అందాల నడుమ సిద్ధుల మహిమతో పునీతమైన ఈ కొనకు వచ్చి తమ కష్టాలు సిద్ధులకు చెప్పుకుంటే ఏడాదిలోపే తీరుతాయని, కోరికలు తీరిన అనంతరం సిద్ధులకు భక్తి శ్రద్ధలతో మొక్కులు తీర్చుకోవాలని తెలిపారు. ఈ ప్రాంతంలో వెంకటగిరి రాజా కుటుంబ సభ్యులు సిద్ధులకు పూజలు చేసి తమ రాజ్యం సుభిక్షంగా ఉండాలని కోరుకునేవారు. సిద్ధుల కోనకు మాన్యాలు లేకపోవడం వల్ల దేవాదాయ శాఖ ముందుకు రాకపోవడంతో అక్కడికి వచ్చే భక్తులు తమ కోరికలు తీరాక అనుకున్న విధంగా కోనలో అభివృద్ధికి సహకారం అందిస్తున్నారు. ప్రధానంగా వ్యాపారం, కుటుంబ కలహాలు, ఉద్యోగం, పిల్లలు కావాలనుకున్న భక్తులకు కొండ బంగారం లాంటిది ఈ సిద్ధుల కోన. Star 9 Live